ఒకనాడు తిరస్కరణకు గురైన వ్యక్తి ఆ తర్వాత అతడి రేంజ్ మారిపోవటం, కాదన్న వారే రెడ్ కార్పెట్ స్వాగతాలు పలకటం, ఇలాంటి ఘటనలు సినిమాలో కోకొలలు. అయితే భారత అపర కుబేరుడు అదానీ గ్రూప్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీకి నిజ జీవితంలో ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది. గౌతమ్ అదానీ 1970వ దశకం చివర్లో ముంబైలో నాడు ప్రఖ్యాతిగాంచిన జైహింద్ కాలేజీలో చదువుకోవటానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ అప్లికేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన చదువును ఆపేశారు. వ్యాపారం వైపు అడుగులు వేశారు. అయితే దాదాపు 4.5 దశాబ్దాల తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం విద్యార్థులకు జీవిత పాఠాలు చెప్పేందుకు అదే కాలేజీ ఆయనను విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. దాంతో ఆయన హాజరై ప్రసంగించారు. చదువుకునేందుకు తాను పెట్టిన దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక ఏం చేశారనే విషయాలు, జీవితంలో ఎలా ఎదిగారనే విషయాలను విద్యార్థులకు ఆయన వివరించారు. చదువుకుందామని భావించిన కాలేజీలో అడ్మిషన్ దొరకకపోవడంతో 16 ఏళ్ల వయసులోనే గౌతమ్ అదానీ వ్యాపారం వైపు అడుగులు వేశారు. అదే ముంబైలో డైమండ్ స్టార్టర్గా పనిచేయడం మొదలుపెట్టారు. వజ్రాల విలువను అంచనా వేసే వ్యక్తిగా కెరీర్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. నేడు ఆయన కంపెనీల విలువ సుమారు 18 లక్షల కోట్లుగా ఉంది.